ప్లస్ అయితే వీడియో నీకోసం రిజల్ట్స్ వస్తున్నాయంట కదా! పాస్ అయినావా హ్యాపీ, ఫెయిల్ అయినావా ఇంట్లో కూర్చొని సప్లిమెంటరీకి ప్రిపేర్ అయ్యి రాయి అంతేగాని ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసేసి ఆలోచించుకుంటూ అలానే ఉండిపోకు. ఎందుకంటే వాళ్ళేం నీకేం ఫీజ్ ఏం కట్టరు. మీ ఇంట్లో పేరెంట్స్ నీకు ఫీజ్ కడతారు. పేరెంట్స్ అంటారు అంటే పేరెంట్స్ అంటారు ఎందుకంటే వాళ్ళకంటూ బాధలుంటాయి. మీ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. ఆ ఆశలన్నీ ఒకసారిగా తీరకపోయేసరికి వాళ్ళకి బాధ ఉంటది. అలా అని ఆలోచించుతా నువ్వేం గమ్మున ఉండిపోకు. నీలో ఉండే టాలెంట్‌తో చూపించేసి సప్లిమెంటరీలో పాస్ కా. ఇంకా పాస్ అయిన వాళ్ళు, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎలా అంటే నాకు తక్కువ మార్కులు వచ్చాయి అలా అని ఆలోచిస్తా ఉంటారు. మార్కులనేవి ఉత్త మార్కులే అంతేగాని తక్కువ వచ్చినా, ఎక్కువ వచ్చినా నీకు ఎలా అయినా వస్తది జాబ్. ఇంకొంతమంది ఉంటారు పాస్ అంటారు కదా! వాళ్ళు ఏందంటే మా ఫ్రెండ్ ఈ కాలేజ్ చదివాడు, నేను ఈ కాలేజ్ చేస్తా, మా ఫ్రెండ్ విజయవాడలో ఉన్నాడు, నేను హైదరాబాద్లో ఉంటాను అని కంపారిజన్ పెట్టుకోకుండా మీకు ఏ కాలేజ్ సూటబుల్ ఉంటుందో ఆ కాలేజ్ చేరండి. అంతేగాని 10 సార్లు ఆలోచించండి. ఆ తర్వాత ఏ కాలేజ్ బాగుంటుందో డెసిషన్ తీసుకొని ఆమెను చేరండి. అంతేగాని త్వరగా వెళ్ళేసి మేము ఈ కాలేజ్ చేస్తాం అని చెప్పేసి చేరొద్దు. అండ్ అలానే మీరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎలా వచ్చారో వాళ్ళ వెనకాల అన్నీ మీకేం కండవు. వాళ్ళు డాక్టర్ అయిన నేను డాక్టర్ అవుతా, వాళ్ళు ఇంజనీర్ అయిన నేను ఇంజనీర్ అవుతా, వాళ్ళు సాఫ్ట్వేర్ అయిన నేను సాఫ్ట్వేర్ అవుతా. అంతేగాని వాళ్ళ వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయి నేను మీకేం కండవు. ఒకరిని కంపారిజన్ తీసుకోకుండా ఒకరిని బేస్ చేసుకొని మీరు రాకుండా మీకంటూ మీరు ఒక ఓన్ వే క్రియేట్ చేసుకోండి. అంతేగాని ఒకరిని కంపేర్ చేసుకొని అలా రావద్దు. అలానే పేరెంట్స్ నేను రిక్వెస్ట్ చేసేది మీకు ఒకటే, మిమ్మల్ని మీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి అలా మాట్లాడి వాళ్ళు పెద్దయ్యాక కూడా వాళ్ళ లైఫ్ని వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు. అంతేగాని మీరు చిన్నప్పుడు చెప్పండి ఏమని మీరు ఇలా నడుచుకోండి ఇలా నడుచుకోండి అంతేగాని మీరు వాళ్ళ కాండి ఇలా కాండి అలా చెప్పారనుకోండి వాళ్ళ లైఫ్ మొత్తం వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకంటూ ఒక ఓన్ డెసిషన్ అవేం తీసుకోలేరు. చాలామంది కంపారిజన్ చేసుకుంటారు మిమ్మల్ని వేరే వాళ్ళతో. అలా కంపారిజన్ ఎప్పుడు చేసుకోకూడదు. ఎందుకంటే అలా కంపారిజన్ చేసుకుని అనుకోండి మీ లైఫ్ మొత్తం వేరే వాళ్ళతో కంపారిజన్ అవుతూనే ఉంటుంది. అంతేగాని మీకంటూ మీరు ఎప్పటికీ ఓన్ డెసిషన్ తీసుకోలేరు. ఇప్పటి నుంచే మీరు ట్రై చేయండి. మీకంటూ ఒక ఓన్ డెసిషన్ తీసుకుంటూ మీకంటూ ఒక ఓన్ వేని క్రియేట్ చేసుకోండి. అంతేగాని వాళ్ళని కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళలాగా అవుతాను వీళ్ళలాగా అవుతాను అని చేసుకోవద్దు. వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చాయి నాకు ఇన్ని మార్కులు వస్తాయి అని కంపారిజన్ చేసుకోవద్దు. మీకంటూ ఒక టార్గెట్ పెట్టుకోండి. నాకు ఇన్ని రావాలని టార్గెట్ పెట్టుకొని దానికోసం చదవండి. అంతేగాని కంపారిజన్ చేసుకుంటూ చదవద్దని. ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్పేది ఏంటంటే నిన్ను ఒకరితో కంపారిజన్ చేసుకోవద్దు. ఏదో అనుకుంటానని చెప్పేసి మీరు చేసే పనిని వదిలేయద్దు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. మీకు సక్సెస్ అయితే మిమ్మల్ని పొగిడేది వాళ్ళే, మీరు ఫెయిల్ అయితే మిమ్మల్ని తిట్టేది వాళ్ళే.